ఇన్స్ట్రక్షన్ సైకిల్ చూద్దాం. ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే ఒక బేసిక్ ఆపరేషన్ సైకిల్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. యాక్చువల్గా ఏం చెప్పిన ఇంతకుముందు వీడియోలో ప్రతి ఇన్స్ట్రక్షన్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? సిపియు ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో సిపియు ఎలా వాడితే అలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఒక సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ చేస్తారు ప్రతి ఇన్స్ట్రక్షన్ని. సో ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్లో ప్రతి ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలా అంటే ఫస్ట్ ఫెచ్చింగ్, తర్వాత దాన్ని డీకోడ్ చేస్తుంది, తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ప్రతి ఇన్స్ట్రక్షన్ సిపియు ఎలా పడితే ఇట్లా వచ్చిందని చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఫస్ట్ దాన్ని ఫెచ్ చేయాలి, దాని లోపల ఏమున్నో తెలుసుకోవాలి సిపియు, తర్వాత దాన్ని డీకోడ్ చేయాలి, తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఫస్ట్ ఫెచ్చింగ్ చూద్దాం. ఈ ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనమాట. ఫస్ట్ ఫెచ్చింగ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఫస్ట్ మీరు బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే సిపియు ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో సిపియు అనేది కంట్రోల్ యూనిట్ కూడా అనొచ్చు. సో ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేస్తుంది. ఎక్కడి నుంచి ఫెచ్ చేస్తుంది? మెమరీ నుంచి ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేస్తుంది. ఫస్ట్ మెమరీ నుంచి ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసినాక ఫ్రమ్ ద మెమరీ హూస్ అడ్రస్ ఈ స్పెసిఫైడ్ బై ద ప్రోగ్రామ్ కౌంటర్ ఉంటుంది. ప్రోగ్రామ్ కౌంటర్లో ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద అడ్రస్ ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ఫెచ్ చేస్తుంది. సిపి కంట్రోల్ ఎట్లా ఫెచ్ చేస్తుందంటే దాని అడ్రస్, మెమరీ అడ్రస్ అనేది ప్రోగ్రామ్ కౌంటర్ దగ్గర ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ మనం రాసినప్పుడు దాని మెమరీ అడ్రస్ కూడా ఉంటుంది అనమాట. సో బేస్డ్ ఆన్ మెమరీ అడ్రస్ ఆ ఇన్స్ట్రక్షన్ అనేది మెమరీ నుంచి ఫెచ్ అవుతుంది. ఫెచ్ అయ్యాక ఏదైతే ఫెచ్డ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుందో అది పోయి ఐఆర్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఈ ఫెచ్ అయిన ఇన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, ఇది పోయి ఐఆర్లో స్టోర్ అవుతుంది. తర్వాత ఇక పీసీ ఏదైతే చెప్పిన ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుందంటే ఈ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకునేదే పీసీ అంటే ప్రోగ్రామ్ కౌంటర్. ఓకే, ఈ ప్రోగ్రామ్ కౌంటర్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ కౌంటరు దాని అడ్రస్ ఇచ్చేసినాకనే ఇది ఏం చేస్తుంది? ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్, మీరు క్లబ్ చేయవలసిన అవసరం లేదు. కంట్రోల్ యూనిట్ ఉంది, ఇది కంట్రోల్ యూనిట్ అనుకున్నాం. ఫస్ట్ ఏం చేస్తుంది? ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేస్తుంది. ఇన్స్ట్రక్షన్ అనేది ఫెచ్ అయింది. ఎక్కడి నుంచి ఫెచ్ అయింది? మెమరీ కార్డ్ నుంచి ఫెచ్ అయింది. సో మళ్ళీ ఎట్లా మెమరీ కార్డ్ నుంచి ఫెచ్ అయ్యిందంటే ప్రోగ్రామ్ కౌంటర్ దగ్గర అడ్రస్ ఉంటుంది. సో ఈ మెమరీ ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఫెచ్ అయిందో ఈ ఇన్స్ట్రక్షన్, సో ఈ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ అయిన ఇన్స్ట్రక్షన్ ఎట్లా ఫెచ్ చేస్తున్నట్టే బేస్డ్ ఆన్ మెమరీ అడ్రస్ని ఫెచ్ చేస్తుంది. ఆ మెమరీ అడ్రస్ ఒకటి దగ్గర ఉంటుంది, ప్రోగ్రామ్ కౌంటర్ దగ్గర ఉంటుంది. ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ అనేది ఫెచ్ అయినాక అది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఐఆర్ అని ఒకటి ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఆ ఒక ఫెచ్ అయిన ఇన్స్ట్రక్షన్ పోయి ఆ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ స్టోర్ అవుతుంది. ఇక్కడితో దీని పని అయిపోయింది, ఫెచింగ్ ఫేజ్ అయిపోయింది. సో ఏదైతే ప్రోగ్రామ్ కౌంటర్ ఉందో అది ఇంక్రిమెంట్ అవుతుంది, +1 అవుతుంది. అంటే ఈ ప్రోగ్రామ్ కౌంటర్ ఆల్రెడీ దానికి కావాల్సిన సిపికి కావాల్సిన అడ్రస్ ఇచ్చేసింది. ఇన్స్ట్రక్షన్ అడ్రస్ కావాలనో నేను ఇచ్చేసిన, అది తీసుకుపోయి ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో స్టోర్ చేసుకుంది. తర్వాత ఇక ప్రోగ్రామ్ కౌంటర్ అనేది +1 అవుతుంది. +1 అయ్యి ఆ అడ్రస్ అనేది +1 అంటే ఈ ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైనా నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. దానివల్ల అది అడ్వాన్స్గా సిపి కంట్రోల్ యూనిట్కి ఇవ్వగలుగుతుంది. అట్లా అన్నమాట, అట్లా జరుగుతుంది. తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్ అనేది డీకోడ్ అవుతుంది. సో ఈ ఇన్స్ట్రక్షన్ డీకోడ్లో ఏమవుతుందంటే ఏంటి చెప్పిన ఫెచ్ అయిన ఇన్స్ట్రక్షన్ ఇక్కడ పోయి స్టోర్ అయింది, ఐఆర్లో పోయి స్టోర్ అయింది, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో పోయి స్టోర్ అయింది. సో ఈ ఐఆర్లో ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో స్టోర్ అయిన ఫెచ్ అయిన ఇన్స్ట్రక్షన్ డీకోడ్ అవుతుంది. ఎవరు డీకోడ్ చేస్తాడు? మళ్ళీ కంట్రోల్ యూనిటే డీకోడ్ చేస్తుంది. డీకోడ్ చేస్తే అంటే దాంట్లో ఏమి ఉంటుంది? అలా ఆప్ కోడ్ చెప్పినా కదా, యాడ్ R1, R2 ఉన్నాకో దీన్ని ఆప్ కోడ్ అంటారు, దీన్ని ఆపరెంట్స్ అంటారు. సో ఈ ఆప్ కోడ్ అడిషన్ చేయాలనుకుంటున్నా, ఇన్స్ట్రక్షన్లో సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటున్నాం, ఆప్ కోడ్ ఐడెంటిఫై అవుతుంది. దాంతోపాటు ఆపరేషన్ చేయాలనుకుంటున్నా, అడిషన్ ఆపరేషన్ చేయాలనుకుంటుండు, ఏ ఆపరేట్స్ R1, R2 అనే ఆపరేట్స్ ఇన్వాల్వ్ అయినాయి. సో ఈ అన్ని డాటా ఇన్ఫర్మేషన్ అంటే డీకోడ్లో వేసిపోతుంది. తెలిసినాకే రీడ్ ఎఫిషియెంట్లీ అడ్రసింగ్ మోడ్స్ ఉంటాయి కదా, ఇండైరెక్ట్ అడ్రస్ మోడ్, డైరెక్ట్ అడ్రస్ మోడ్, ఇమ్మీడియట్ అడ్రస్ మోడ్. ఒకవేళ అడ్రసింగ్ మోడ్స్ స్పెసిఫై చేసిన ఒక వాడు ఇది థర్డ్ స్టెప్ అనేది అవుతుంది. రీడ్ ఇన్స్ట్రక్షన్స్ అడ్రసింగ్ మెమరీ యాక్సెస్ అడ్రసింగ్ మోడ్స్ ఉంటే అప్పుడు అది ఎఫిషియెంట్ అడ్రస్ ఆఫ్ ద ఆపరేట్ అనేది క్యాల్కులేట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. అర్థమైనా ఏం లేదు. ఫస్ట్ మెమరీ కార్డ్ నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకుంది, సిపియు మెమరీ నుంచి ఇన్స్ట్రక్షన్ని తీసుకుని ఫెచ్ చేసింది. ఫెచ్ చేసి అది తీసుకుపోయి
ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో స్టోర్ చేసింది. స్టోర్ చేసినాక ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో స్టోర్ అయిన ఫెచ్ అయిన ఇన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, దాన్ని డీకోడ్ చేసింది. డీకోడ్ చేసినాక ఇక్కడ ఏమేమి తెలిసింది, ఆప్ కోడ్ ఏంటిది, ఆపరేట్స్ ఏంటి, దీంట్లో ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్స్ ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా అన్నీ వేసిపోతాయి డీకోడ్లో. డీకోడ్ చేసినాక నెక్స్ట్ ఏం చేస్తుంది, అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏదైతే డీకోడ్ అయిన ఇన్స్ట్రక్షన్ ఉందో ఇప్పుడు ఇక్కడ యాడ్ ఆపరేషన్ ఉంది. సో యాడ్ ఆపరేషన్ ఎవరు చేస్తాడు, అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ఆపరేషన్, అర్థమెటిక్ లాజికల్ యూనిట్ చేస్తుంది. సో అది తీసుకుపోయి అర్థమెటిక్ లాజికల్కి ఇచ్చేసి దాని ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. సో డీకోడ్ అయిన ఇన్స్ట్రక్షన్ దీనిపైన ఒక సపరేషన్ ఆపరేషన్ ఉంటుంది, అది ఒకవేళ యాడ్ ఆపరేషన్ ఉంటే లాజికల్ పంపిస్తుంది. ఏది ఆపరేషన్ ఉంటే దాని పోయి ఆపరేషన్ కంప్లీట్ చేస్తుంది. కంప్లీట్ చేసి ద డేటా ఈజ్ రీడ్ ఫ్రమ్ ఆర్ రిటర్న్ టు రిజిస్టర్స్ ఆర్ మెమరీ. ఒకసారి ఆపరేషన్ అయినాక మళ్ళీ రిజిస్టర్స్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సపోజ్ మళ్ళీ అప్డేట్ కావాలి కదా, డేటా అప్డేట్ అయ్యి మళ్ళీ రిజిస్టర్స్ లోపలికి మెమరీస్ లోపలికి వెళ్ళిపోతుంది. సో కంట్రోల్ మే బి ట్రాన్స్ఫర్ టు డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్. ఒకవేళ ఇన్స్ట్రక్షన్స్ మిడిల్లో జంప్ ఇన్స్ట్రక్షన్ అనుకో, ఇన్స్ట్రక్షన్ అనేది వేరే ఇన్స్ట్రక్షన్ పోతుంది కంట్రోల్. ఇంకా ఇంటరప్ట్ హ్యాండిలింగ్ అని ఇది ఉంటుంది. ఇదేంటిది, ఒకవేళ ఇంటరప్ట్ అక్కర్ అయినప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇక్కడ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు ఇంటరప్ట్ అక్కర్ అయినాకో ఒకవేళ ఎనేబుల్ ఉంటే అప్పుడు సిబిఐ ఏం చేస్తారంటే ఏదైతే కరెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్ని ఆపేస్తుంది. ఆపేసి ఏదైతే ఇంటరప్ట్ వచ్చిందో ఆ ఇంటరప్ట్ని సర్వీస్ చేస్తుంది. అర్థమవుతుందా, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, దీనిలో ఇంటరప్ట్ వచ్చింది. ఇంటరప్ట్ వచ్చినాకో దాని కరెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్స్ ఆపేసేసి ఆ ఏదైతే వచ్చిన ఇంటరప్ట్ని దానికి కావాల్సిన సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ చేసి సిబిఐకి ఉన్న కంట్రోల్ అంతా ఇంటరప్ట్ సర్వీస్ కంట్రోల్ రూటీన్ అని ఉంటుంది, దానికి ఇచ్చేస్తుంది. అట్లా అనమాట. కామన్ కంట్రోల్ సిగ్నల్స్ ఏంటి, ఇప్పుడు రీడ్ రైట్, ప్రోగ్రామ్ కౌంటరు ఏం చేస్తుంది, నెక్స్ట్ ఎగ్జిక్యూట్గా కాబోయే ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తుంది. అందుకే పీసీ ఇంప్లైస్ ఎంఏఆర్ అని ఉంది. థర్టీ మెమరీ ఐఆర్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఇన్స్ట్రక్షన్ మెమరీ లోపల ఉన్న ఇన్స్ట్రక్షన్ ఫెచ్ అయ్యి ఎక్కడ పోయి స్టోర్ అవుతుంది, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. ఐఆర్లో ఆపరేషన్. సో డీకోడ్ అయిన ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ డీకోడ్ అయినాక అడిషన్ ఆపరేషన్ సపరేషన్ ఆ ఆపరేషన్ బట్టి అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ఆపరేషన్ జరుగుతుంది. దీనికంటే దానికి ఇక బ్రాంచెస్ చెప్పి కంట్రోల్ సిగ్నల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం, లోడ్ ఏ అని ఉన్నాకో ఒక ఇన్స్ట్రక్షన్ చూద్దాం. లోడ్ ఏ అని ఇన్స్ట్రక్షన్ ఉంటే దిస్ లోడ్స్ ద కంటెంట్స్ ఆఫ్ మెమరీ లొకేషన్ ఇంటూ ద అక్యుములేటర్. సో ఈ ఒక ఇన్స్ట్రక్షన్ ఇట్లున్నాకో ఏ లోపల ఉన్న కంటెంట్స్ అన్నీ అక్యుములేటర్కి లోడ్ అవుతుంది. ఇట్లా అనమాట. ఈజీగా చెప్పొచ్చు, నేను కొంచెం డీటెయిల్గా చెప్పిన. ఏం లేదు, సింపుల్గా ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఈ డయాగ్రామ్ చేసేసి ఫెచ్ అంటే ఏం లేదు, ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేస్తుంది మెమరీ నుంచి. ఫెచ్ చేసిన ఇన్స్ట్రక్షన్ తీసుకుపోయి ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో స్టోర్ చేస్తుంది. ఓకే, 2 పాయింట్స్ డన్. తర్వాత డీకోడ్లో ఏమవుతుంది, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో స్టోర్ అయిన ఫెచ్డ్ ఇన్స్ట్రక్షన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఆపరేషన్ చేయాలనుకుంటుంది, దాని ఆపరేట్ ఏంటి, దాని ఆపరేట్స్ ఏంటి, ఆప్ కోడ్ ఏంటిది, ఆపరెంట్స్ ఏంటిది ఇక్కడ తెలిసిపోతుంది. తర్వాత దానిలో ఒకవేళ ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్ కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ అవన్నీ ఇక్కడ రీడ్ అడ్రస్ ఫ్రమ్ ద మెమరీ. సో ఇక్కడ తెలిసిపోతుంది అడ్రసింగ్ మోడ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ అయిపోతుంది. తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద అప్ కోడ్. ఒక అడిషన్ ఉంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్కి అట్లా బేస్డ్ ఆన్ ద అప్ కోడ్. ఇక్కడ డీకోడ్ అయినాక ఇన్ఫర్మేషన్ కదా, ఆ ఇన్ఫర్మేషన్ బేస్ దానికి పంపిస్తుంది, ఆ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆ ఎగ్జిక్యూట్ చేసిన రిజల్ట్స్ని స్టోర్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఇన్స్ట్రక్షన్.